ఓపెన్ టాక్కి స్వాగతం. ధనుంజయ్ రెడ్డి ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ రాష్ట్రంలో పనిచేసే ప్రతి అధికారికి కూడా ధనుంజయ్ రెడ్డి అనే పేరు ఖచ్చితంగా సుపరిచితమే. ఆ విఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల వరకు, ఇతర శాఖల కార్యదర్శుల వరకు, ముఖ్య కార్యదర్శుల వరకు అందరికీ కూడా ఆయన అంటే ఒక హడల్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కేవలం పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి, ఒక రకంగా పైన ఆయన కూర్చుంటాడు. కానీ తతంగం మొత్తం కూడా ఎవరు నడుపుతారయ్యా అంటే ధనుంజయ్ రెడ్డి నడుపుతారని చెప్పి వాళ్ళ శాఖలోని అధికారులే చెప్పే పరిస్థితి. అలాట్మెంట్ ఆర్డర్కు సైతం విరుద్ధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండి అన్నిట్లోనూ వేళ్లు పెట్టేది ఎవరయ్యా అంటే ధనుంజయ్ రెడ్డి. వాస్తవానికి ఎవరి ధనుంజయ్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి నలుగురు అధికారుల్లో ఈయన కూడా ఒకడు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నాడు. వాస్తవానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పూనం మాలకొండ ఉంది. కార్యదర్శి హోదాలో ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక అదనపు కార్యదర్శి కూడా ఉన్నారు. సో వీరికి ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ ఏంటంటే ఇప్పుడు పూనం మాలకొండ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడికి కొన్ని కేటాయిస్తారు, రెవెన్యూనో గనులనో కొన్ని కేటాయిస్తారు. అలాగే ధనుంజయ్ రెడ్డికి కూడా కొన్ని కేటాయిస్తారు. అలాగే ఇతర అధికారులు భరత్ గుప్తా అని ప్రత్యేక అడిషనల్ కార్యదర్శి ఒకళ్ళు ఉన్నారు, ఆయనకు కూడా కొన్ని పనులు కేటాయిస్తారు. అంటే ఏంటి వీరి ఉద్దేశం? ఎవరికైతే ఈ కేటాయింపులు చేశారో వాళ్ళు వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా పరిశీలించాలి. అంటే వాటికి సంబంధించిన ఫైళ్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా త్రూ వాళ్ళ ద్వారా వెళ్ళాలి, లేదా ముఖ్యమంత్రి నుంచి వాటికి సంబంధించి ఏదైనా ఆదేశాలు వచ్చినా త్రూ వీళ్ళ ద్వారానే అవి అమలు కావాలి. అంటే ఎవరికి కేటాయించిన పనులను వారు మధ్యవర్తిగా ఉంటారు. అటు ముఖ్యమంత్రికి ఇటు విభాగానికి మధ్యలో మధ్యవర్తిగా ఉంటారు. కానీ ఇక్కడ ధనుంజయ్ రెడ్డి వచ్చేటప్పటికి అది ఇది అని ఏమీ లేదు. దేనిలో పడితే దానిలో, ముఖ్యంగా కొన్ని కీలక అంశాల విషయంలో వేలు పెట్టి వాటి మొత్తాన్ని కూడా తన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నారు. వాస్తవానికి ఏంటంటే ఒకరి దాంట్లో ఇంకొకరు వేలు పెడితే ఆ స్థాయిలో ఎవరు ఊరుకోరు. కానీ ఇక్కడ ధనుంజయ్ రెడ్డి కాబట్టి ఎవరు ఏమనలేని పరిస్థితి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూనం మాలకొండ వీళ్ళకంటే హైరాదర్ అయినప్పటికీ కూడా ఆవిడ కూడా తన శాఖలో ఏళ్ళు పెడితే ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఫైళ్లు ఈయన పంపమంటే వాళ్ళు ఈయన లాగిన్కే పంపాల్సిన పరిస్థితి. ఇది పూర్తిగా విరుద్ధం అలాట్మెంట్ ఆర్డర్కు. ఒక శాఖకు చెందినటువంటి లాగిన్ ఫైల్స్ అవి వేరొకరికి పంపాల్సిన అవసరం లేనే లేదు. వాస్తవానికి ధనుంజయ్ రెడ్డి బాధ్యత ఏంటి? ఒకవేళ సీఎం ఏదైనా ఆదేశిస్తే అవి ఎవరి పరిధిలో ఉన్నాయో చూసి వారిని కమ్యూనికేట్ చేయాలి. కానీ ఇక్కడ కమ్యూనికేట్ చేయడం కాదు, అంతా తానే నడిపిస్తారు. పోనీ నేను నీకెందుకు పంపాలి అనే ధైర్యం ఎవరికైనా ఉందా అంటే చివరికి సిఎస్తో సహా, అంటే జవహర్ రెడ్డి కూడా అయ్యింది ఆ మాట అనలేడు. గతంలో ప్రవీణ్ ప్రకాష్, మీకు తెలుసు, ప్రవీణ్ ప్రకాష్కి గతంలో ఇలాంటి అపరిమిత అధికారాలే కల్పిస్తే ఎల్వి సుబ్రహ్మణ్యాన్నే తప్పిస్తూ ప్రవీణ్ ప్రకాష్ చేతతో ఒక ఆర్డర్ ఇప్పించారు గతంలో, మీకు గుర్తుందో లేదో. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సీఎస్గా ఉన్నట్టుండి ఒకసారిగా తప్పించారు కదా. సరే, ఆయన లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయాడు, అంతా వేరే విషయం అనుకోండి, పక్కన పెడదాం. అలాగే ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి అనే వ్యక్తి ఒక సీఎంఓలో ఒక నియంతలాగా, జగన్మోహన్ రెడ్డికి షాడో లాగా, ఇక ఆయనకి ఎదురే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఇతర శాఖ అధికారులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఈయన పుల్లబెట్టుకెలిగితే రేపొద్దున ఏదైనా మీదకు వస్తే దానికి బాధ్యులు వాళ్ళు వహించాలి కదా, ఫైనల్గా సంతకాలు పెట్టాల్సింది వాళ్లే కదా. కాబట్టి ఆ భయం అయితే ఇప్పుడు అధికారుల్లో పట్టుకుంది. సో ఈ ధనుంజయ్ రెడ్డికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో సీఎంఓలో అంతర్యామి అంటే తెలుసుగా మనకి అన్నీ చూసుకునేవాడు అనమాట. దేవుడిని ఏమంటాం అంటే మనం అంతర్యామి అంటాం, ఎందుకంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. కష్టమైన, నష్టమైన, సుఖమైన, పాపమైన, పుణ్యమైన అన్నీ ఆయనే చూసుకుంటాడు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అంతర్యామి ఎవరయ్యా అంటే ఈ ధనుంజయ్ రెడ్డి అంతర్యామిగా చెప్పుకోవచ్చు. పేరుకే ముఖ్యమంత్రి జగన్, తతంగం అంతా సీఎం కార్యదర్శిదే. చెబితే సీఎస్ అయినా సరే వినాల్సిందే. వాస్తవానికి సీఎస్ అందరికంటే ఎక్కువ, ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయి పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి సీఎస్ఏ. సీఎస్ను కాదనే వ్యక్తి అధికారం కానీ, సీఎస్ను శాసించే అధికారం కానీ వేరొక వ్యక్తికి ఉండదు. ఉంటే ముఖ్యమంత్రికి ఉండాలి, వేరొక మంత్రి కూడా వాళ్ళని శాసించలేని పరిస్థితి. సో అలాంటిది ఈయన మాత్రం ఒక కార్యదర్శిగా ఉండి ఈయన మాత్రం శాసిస్తాడు. ఎందుకనంటే ఈయన ముఖ్యమంత్రికి షాడో కాబట్టి, ఈయన ఏది చేసినా కానీ చెల్లుద్దు కాబట్టి శాసించే పరిస్థితి. సంబంధం లేని పనుల్లో పెత్తనం, ఇతర కార్యదర్శుల పని కూడా ఆయనే. అలాట్మెంట్ ఆర్డర్కు విరుద్ధంగా జగన్ ఆత్మ పనులు. జగన్ ఆత్మని ఎందుకన్నామంటే నాకు చెప్పాను కదా అంతర్యామి అని, షాడో అని అన్నాం కదా. సో అలాగే ఆత్మలాగా పనిచేస్తాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి మనసులో ఏదనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ధనుంజయ్ రెడ్డికి ఇస్తారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా ఉన్నాడంటే కారణం కూడా ఒకటి ఉంది. వెనకమాల ధనుంజయ్ రెడ్డి ఉన్నాడు, మనం హింటిస్తే చాలు అల్లుకుపోతాడు
అన్న ఒక ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ధైర్యంగా ఉంటాడని చెప్పి కొంతమంది అధికారులు చెప్పే పరిస్థితి. సో ఫైలు పంపాలని మొదట లేఖలు, ఆ తర్వాత ఆయన లాగిన్కే వచ్చేలాగా శేషి నుంచి మంత్రాంగం. ఫస్ట్ ఏమని అడుగుతారంటే ఇదిగో పలానా ఫైలు కావాలన్నారు, ఇవ్వండి అని అడుగుతారు. వాస్తవానికి ఆ ఫైల్కి ఈయనకి సంబంధం ఉండదు. సరే ఫైలు పంపుతారు, అది ఓకే. తర్వాత ఫైల్ కాదు ఏకంగా లాగిన్స్ మొత్తం మాకు పంపండి అంటారు. అంటే ఈయన ఏదైనా చేసుకోవచ్చు దాన్ని. ఆ లాగిన్స్ మొత్తాన్ని కూడా ధనుంజయ్కి పంపాలి. వాస్తవానికి ఇదేంటంటే అలాట్మెంట్ ఆర్డర్కు విరుద్ధం. అప్పుడు ఈయన ఏదైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ఆ తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. సో వ్యవహారం అంతా ధనుంజయ రెడ్డిదే. ముఖ్యమంత్రి జగన్ తనకు రూల్స్ వర్తించమనుకుంటారు, ఎవరైనా గుర్తు చేస్తే అంతా నా ఇష్టం అనుకుంటారు, ముఖ్యమంత్రి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు, ఈసీ కూడా తనకు ఎదురు రావద్దు అనుకుంటారు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు వెళ్ళకూడదు, ఎందుకంటే అన్నీ తానే కాబట్టి. సో జగన్కు కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ అలాగే వ్యవహరిస్తున్నారు. సీఎంఓలో సబ్జెక్ట్ అలాట్ ఆర్డర్కు పూర్తి విరుద్ధంగా అన్నీ తానే చక్రం తిప్పుతున్నారు, ఇతర పనుల్లో తలదూరుస్తున్నారు. అంతేకాదు ఇతర కార్యదర్శులు చేయాల్సిన పని కూడా ఆయనే చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్కు ఆత్మ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా అన్నీ తానే సర్వాంతర్యామిగా వ్యవహరిస్తున్నారు. జగన్ రెడ్డి పేరుకే సీఎం, మొత్తం తతాంగం అంతా ఆ ధనుంజయ రెడ్డిదే. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, చూద్దాం ఆయన పెత్తనం ఎలా ఉందో. సో ఆయన మాటే శాసనం, అందరూ పాటించాల్సిందే. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా కానీ ఆయన మాట వినాల్సిందే, ఎవరైనా సరే జీ హుజూర్ అనాల్సిందే. సో గత ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శేషిలో పనిచేస్తున్నటువంటి సతీష్ చంద్ర రాజకీయ నాయకులతో ఫోన్లో మాట్లాడుతున్నారని, ఆయన్ను శేషి నుంచి తప్పించాలని జగన్ అనుకో ఢిల్లీకి వెళ్ళి మరీ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి అంతకు 1000 రెట్లు వ్యవహరిస్తున్నారు. అంటే 2019 ఎన్నికల సమయంలో కొంతమంది అధికారులు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపించారు. సరే అది నిజమో కాదో అయిపోయింది, దానికి సంబంధం లేదు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి అంతకు 100 రెట్లు ప్రవర్తిస్తున్నాడు. బట్ చర్యలు తీసుకునేవాడు మాత్రం ఎవరు కనపట్లేదు. సీఎంఓలో మొత్తం 9 ఉన్నారు చూడండి, 9 ఐఏఎస్లు. అందులో పూనం మాలకొండయ్య ముఖ్య కార్యదర్శి, ఎవరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు, అంటే అందరికంటే కీలకమైనటువంటి వ్యక్తి. ఇక ధనుంజయ రెడ్డితో పాటు ముత్యాలరాజు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. ధనుంజయ రెడ్డి ముత్యాలరాజు కార్యదర్శి హోదాలో ఉంటే భరత్ గుప్తా అనే వ్యక్తి అదనపు కార్యదర్శి హోదాలో వీళ్ళు 9 పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అంటే ఒకరికి 3-4 శాఖలు, మరొకరికి 3-4 శాఖలు పంచి దానికి సంబంధించిన త్రూ ఏ లావాదేవీ జరగాలన్నా వారి ద్వారానే జరగాలి, వేరొకరందరూ ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. కానీ ఇక్కడ ధనుంజయ రెడ్డి మాత్రం అన్నిట్లోనూ ఏలు పెట్టి నేనే ఉన్నాను అంటాడు. ఏ శాఖలో కీలకమైన విభాగం ఉంటే ఆ శాఖలోకి ఆయన వెళ్ళిపోయి ఏలు పెట్టేస్తాడు. కాదు అనే ప్రయత్నం కూడా ఎవరు చేయలేని పరిస్థితి. సో ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ ముత్యాలరాజు ఉన్నాడు. ముత్యాలరాజుకి ఏమి ఇచ్చారంటే ప్రజాప్రతినిధుల విన్నపాలు, రెవెన్యూ అంటే భూములు, రిజిస్ట్రేషన్, విపత్తు విభాగం చూస్తున్నారు. ఆ శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రికి వచ్చే విన్నపాలను ఆయనే పరిశీలిస్తారు. ఆయా శాఖలకు సీఎం ఇచ్చే ఆదేశాల ఫైళ్లు కూడా ముత్యాలరాజు ద్వారానే వెళ్తాయి. అలాగే ఆయా శాఖలో సీఎం ఆమోదం కోసం పంపించే ఫైళ్లు కూడా ఈయన ద్వారానే వెళ్తాయి. ఇదే అలాట్మెంట్ ఆర్డర్ సారాంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఇచ్చారండి, నాకు రెవెన్యూ విభాగం ఇచ్చారు అనుకుందాం. నేను ఒక కార్యదర్శి హోదాలో ఉంటే నాకు రెవెన్యూ విభాగం ఇచ్చారు. అప్పుడు రెవెన్యూ శాఖ నుంచి ఏదైనా ఫైల్ వచ్చింది అనుకో, ముందు నా దగ్గరికి వస్తుంది, అంటే ముత్యాలరాజు దగ్గరికి వస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళద్ది? సీఎం దగ్గరికి వెళ్ళద్ది. సీఎం నుంచి ఏదైనా ఆదేశం వచ్చింది అనుకోండి, ముందు ఎక్కడికి వస్తుంది? నా దగ్గరికి వస్తుంది. నేనేం చేస్తాను? ఆ శాఖకు ఆదేశాలు జారీ చేస్తాను. అంటే కమ్యూనికేషన్ మొత్తం కూడా ముత్యాలరాజు అనే వ్యక్తి ద్వారా జరగాలి. మధ్యలో ఉన్నటువంటి ముత్యాలరాజే దానికి సంబంధిత వ్యక్తి. ఏది రెవెన్యూకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఆయనే బాధ్యత వహించాలి. ఇది అలాట్మెంట్ ఆర్డర్. అంటే ఒక విషయం ఏదైనా ఉంటే ముఖ్యమంత్రికి చేరాలన్నా, ముఖ్యమంత్రి నుంచి తిరిగి కిందికి రావాలన్నా మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరగాలి. దానికి సంబంధించిన ఏ ఇష్యూనైనా ఆయనే పరిష్కరించాలి. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ లేదా 2-3 శాఖలు ఉన్న పనిని బట్టి అప్పగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రెవెన్యూ అనేది ఎవరిది? ముత్యాలరాజుకి చెందింది. కానీ దీంట్లో కూడా ఇప్పుడు ధనుంజయ రెడ్డి వేలు పెట్టి ఆ శాఖల్లో కూడా పెత్తనం చెలాయిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సీఎంఓలో ముత్యాలరాజు చేయాల్సిన పనిని కూడా ధనుంజయ రెడ్డి చేస్తున్నారు. అన్ని పనులు కాకుండా కొన్ని కీలకమైన విషయాల్లో సర్వం తానే కథ నడుపుతున్నాడు. ఏ కథ అంటే చూడండి, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, సర్వే అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లపై నమోదైన ఏసీబీ, విజిలెన్స్ కేసుల వ్యవహారాల్లో ధనుంజయ రెడ్డి వేలు పెట్టారు. ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రికి విన్నపాలు వచ్చాయని సంబంధిత ఫైళ్లు పంపించాలంటూ లేఖలు రాశారు. ఇక తెర వెనక సంబంధిత ఫైళ్లు నేరుగా
ధనుంజయ రెడ్డి ఈ ఆఫీసు లాగిన్కే పంపించాలంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులకు మౌలిక ఆదేశాలు వెళుతున్నాయి. బ్యాక్ ఎండ్లో ఆయన శేషిలోని అధికారి నుంచి సందేశాలు వెళుతున్నాయి. ముఖ్యమంత్రి ఒకవేళ ఫలానా ఫైలు తెప్పించాలని చెప్పిన సంబంధిత సబ్జెక్టు చూసే కార్యదర్శికి ధనుంజయ రెడ్డి సమాచారం ఇచ్చి పని అయ్యేలా చూడాలి. అంతేగాని అన్ని విషయాల్లో ఈయన వేలు పెట్టకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెవెన్యూ శాఖకు సంబంధించి ఏదైనా ఒక ఆదేశం ఇచ్చాడు అనుకోండి, పోనీ ధనుంజయ రెడ్డి ఏం చేయాలంటే ముత్యాల రాజుకు చెప్పి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఇచ్చారు, సో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాలి. ఎందుకంటే ఆయనది కాబట్టి ఆ పరిధి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక మీకు మనం చూసాం కదా, అనేక మంది మీద ఏదైతే ఏసీబీ రైడ్స్ చేసి కలెక్టర్ స్థాయి నుంచి విఆర్ఓ స్థాయి వరకు అనేక మంది అధికారుల మీద అవినీతి కేసులు నమోదు చేసింది. వాటి మీద విచారణ చేసి చర్యలకు సిద్ధంగా ఫైళ్లు పెడితే ప్రజాప్రతినిధుల నుంచి వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని కొంతమంది దగ్గర నుంచి ప్రెజర్ వస్తే ఆ మొత్తాన్ని కూడా ధనుంజయ రెడ్డి ఏలు పెట్టి వాళ్ళ మీద తూతూ మంత్రంగా చర్యలుగా కొన్నేమో విచారణ జరిపి ఏమీ తేలలేదని మరికొన్ని అలా పూర్తిగా ఎత్తేసే పరిస్థితి. అంటే అవినీతి చేసి లంచాలు తీసుకుంటూ దొరికిన అధికారులని ధనుంజయ రెడ్డి కాపాడే ప్రయత్నం చేశాడు. అది ఆయనకి సంబంధం లేని విభాగంలో ఏలుపెట్టి. సో ఈ విధంగా ధనుంజయ రెడ్డి సీఎంఓలో ఉండి పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఎప్పటికైనా ఇలాంటి వారి మీద వేటు వేయకపోతే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం ప్రజలకు లేకుండా పోయే ప్రమాదం ఉంది.